చేతులు కాలేక ఆకులు పట్టుకోకుండా తొలి దశలోనే నోయిడా కొద్దిగా మంచి ఆలోచన చేస్తుంది. మన ఈ ఆక్రమణల పర్వం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ పాత బస్తీ గాని, హైదరాబాద్ పాత బస్తీ గాని చూడండి. ఇల్లు ఇక్కడ ఉండేది. ఈ ముందు ప్రదేశం అంతా ఖాళీగా ఉండేది. మనం సైకిళ్ళ అప్పట్లో కారు లేవు కాబట్టి సైకిళ్ళ లేకపోతే ఇవన్నీ ఇంటి ముందు ఆరు బయట మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళం. మేము గుంటూరులోనైనా, బెజవాడలోనైనా ఇట్లాంటి చోట్ల తర్వాత ఇక్కడ ఒక షెడ్ వస్తుంది. ఆ తర్వాతన ఇక్కడ దాకా ఒక మూత పడిపోతుంది. ముందు గది అయిపోతుంది. వరండా వసారా అయిపోతుంది. ఆ తర్వాత మెయిన్ అంటే గవర్నమెంట్ రోడ్డు మీదకి మనం మెట్లు కట్టుకుంటాం. మన ప్లేస్‌లో కాకుండా ముందుకు కట్టుకుంటాం. ఇక్కడ ఆ మెట్ల పక్కన కొంచెం చెట్లు పెంచుకుంటాం. తద్వారా అట్లట్లట్లట్లట్లా ఇంత రోడ్డు కాస్త ఇంత అవుతుంది. వెహికల్ ఇంతదొచ్చిందంటే ఔట్. అట్లాగే వన్ టౌన్‌లోనైనా అక్కడైనా సమస్య. నోయిడాలో కూడా అట్లాంటి పని ఈ ఆక్రమణలు చేసే వ్యాపారులు, అలాగే కొంతమంది ఆక్రమణదారులు చేస్తూ ఉంటే ఇప్పుడు వాటిని కూల్చేసే పని ప్రారంభించింది ప్రాథమిక దశలోనే.